మిషన్ ఎంసీక్యూస్ ఛానల్కు స్వాగతం. ఏపీటెట్ అభ్యర్థుల కోసం సోషల్ స్టడీస్ను తరగతుల వారీగా, పాఠాల వారీగా ఎంసీక్యూస్ రూపంలో అందిస్తున్నాం. ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలపై పరీక్షా స్థాయి ప్రశ్నలు మరియు పూర్తి వివరణలతో మీ సిద్ధతను సులభతరం చేస్తున్నాం. మీ ప్రిపరేషన్ను మరింత బలపరుచుకోవాలంటే ఇప్పుడే మిషన్ ఎంసీక్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 7వ తరగతిలోని మొఘల్ సామ్రాజ్యం నుండి పార్ట్ 1 ఎంసీక్యూస్ 40 దాకా ప్రాక్టీస్ చేద్దాం. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. మొఘల్ సామ్రాజ్యంలో భారతదేశంలో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1526. అప్పుడు బాబర్ విజయంతో మొఘల్ సామ్రాజ్యం పాలన ప్రారంభమైంది. బాబర్ ఏ వంశానికి చెందినవాడు? తైమూర్ వంశానికి. మొదటి పానిపట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. ఇది 1526లో జరిగింది. మొఘల్ అనే పదానికి మూలం ఏది? మంగోల్. బాబర్ ఆత్మకథ పేరేమిటి? బాబర్ నామా. బాబర్ తరువాత మొఘల్ చక్రవర్తి ఎవరు? హుమాయూన్. బాబర్ మరణానంతరం హుమాయూన్ సింహాసనం అధిష్ఠించాడు. హుమాయూన్ను ఓడించిన ఆఫ్ఘన్ పాలకుడు ఎవరు? షేర్షా సూరి. షేర్షా సూరి పాలన కాలం ఏది? 1540 నుండి 1545 వరకు. గ్రాండ్ ట్రంక్ రోడ్డును అభివృద్ధి చేసిన వారు ఎవరు? షేర్షా సూరి. షేర్షా సూరి రవాణా సౌకర్యాల అభివృద్ధికి గ్రాండ్ ట్రంక్ రోడ్డుని నిర్మించాడు. రెండవ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1556లో. రెండవ పానిపట్ యుద్ధములో ఎవరిని ఓడించారంటే అక్బర్ సేనలు హేమును ఓడించారు అని సమాధానం ఇవ్వాలి. రెండవ పానిపట్ యుద్ధంలో మొఘలుల ప్రత్యర్థి ఎవరు? హేము. అక్బర్ పాలన కాలం ఏది? 1556 నుంచి 1605. అక్బర్ పూర్తి పేరు ఏమిటి? జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. ఇది అక్బర్ పూర్తి పేరు. అక్బర్ రాజ్యంలో సుబాల సంఖ్య ఎంత? 13. అక్బర్ ఆదాయ వ్యవస్థను రూపొందించిన మంత్రి ఎవరు? టోడర్మల్. టోడర్మల్ భూమి శిస్తు విధానాన్ని రూపొందించాడు. ఇతన్నే తోడరుమల్లు అని కూడా అంటారు. అక్బరు అమలు చేసిన భూమి కొలత విధానం ఏది? దాసల విధానం. దాసల విధానంలో గత 10 సంవత్సరాల సగటు దిగుబడిని పరిగణిస్తారు. అక్బర్ స్థాపించిన కొత్త మతం ఏది? దీన్-ఇ ఇలాహీ. ఇది మత సామరస్యాన్ని పెంపొందించేందుకు అక్బర్ ప్రవేశపెట్టాడు. దీన్-ఇ ఇలాహీ అంటే ఏమిటి? నూతన మతం అని అర్థం. అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ గాయకుడు ఎవరు? తాన్సేన్. అక్బర్ ఆస్థానంలో హాస్య చతురత ఎవరు? బీర్బల్. అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ చరిత్రకారుడు ఎవరు? అబుల్ ఫజల్. అక్బర్ నామా రచయిత ఎవరు? అబుల్ ఫజల్. అక్బర్ రాజపుత్రులతో అనుసరించిన విధానం ఏమిటి? స్నేహపూర్వక వివాహ సంబంధాలు. రాజపుత్రులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకొని అక్బర్ తన సామ్రాజ్యాన్ని బలపరిచాడు. అక్బర్ తరువాత సింహాసనం అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? జహాంగీర్. జహాంగీర్ పాలన కాలం ఏది?
1605 నుండి 1625 వరకు. జహాంగీర్ అసలు పేరు ఏమిటి? సలీం. జహాంగీర్ అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. తుజ్కి-ఇ జహంగరి అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? జహాంగీర్. జహాంగీర్ తన ఆత్మకథను తుజ్కి-ఇ జహాంగీరిగా రచించాడు. జహాంగీర్ ఆత్మకథ ఏది అంటే తుజ్కి జహాంగీరి అని సమాధానం ఇవ్వాలి. జహాంగీర్ భార్య నూర్జహాన్ అసలు పేరు ఏమిటి? మెహర్-ఉన్-నిసా. మెహర్-ఉన్-నిసా వివాహం తరువాత నూర్జహాన్గా ప్రసిద్ధి చెందింది. మొఘల్ ఆస్థానాన్ని సందర్శించిన ఆంగ్ల రాయబారి ఎవరు? థామస్ రో. షాజహాన్ పాలన కాలం ఏది? 1628 నుండి 1658 వరకు. షాజహాన్ అసలు పేరు ఏమిటి? ఖుర్రం. తాజ్మహల్ ఎక్కడ నిర్మించబడింది? ఆగ్రా. ఆగ్రాలో యమునా నది తీరంలో తాజ్మహల్ నిర్మించబడింది. తాజ్మహల్ను ఎవరి జ్ఞాపకార్థం నిర్మించారు? ముంతాజ్ మహల్. ముంతాజ్ మహల్ స్మారకంగా షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు. తాజ్మహల్ నిర్మాణానికి ప్రధానంగా ఉపయోగించిన రాయి ఏది? పాలరాయి. ఎర్రకోట ఎక్కడ ఉంది? ఢిల్లీ. ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించింది షాజహాన్. జమా మసీదును నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? షాజహాన్. షాజహాన్ పాలనను సాధారణంగా ఏమని పిలుస్తారు? స్వర్ణయుగం. ఎందుకంటే కళలు, వాస్తు అభివృద్ధి కారణంగా షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఔరంగజేబు పాలన కాలం ఏది? 1658 నుండి 1707 వరకు ఔరంగజేబు పాలించాడు. ఔరంగజేబు అసలు పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ముహియుద్దీన్ మహమ్మద్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన ఎంసీక్యూస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.